భారత్ మాతాకి జై. ఎంతో కాలంగా దేశంలో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వక్ఫ్ బిల్ పార్లమెంట్ సాక్షిగా 288 ఓట్లతో బిల్ పాస్ అవటం ఇదెంతో శుభపరిణామం. గత పాలకులు చేసిన దాష్టికాలకి చరమగీతం పాడుతూ దేశ సౌభాగ్యం కోసం, దేశ హితం కోసం, సమాజంలో ఉన్న రుగ్మతల్ని రూపుమాపడం కోసం, అందరూ సోదర భావనతో మెరగడం కోసం, ధర్మపరంగా న్యాయపరంగా ఎవరికి ఏ హక్కులు లభించాలో అవి లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం వారు గౌరవ ప్రధానమంత్రి మానసి నరేంద్ర మోడీ గారు యొక్క సారథ్యంలో పార్లమెంట్ సభ్యులందరూ కూడా పాల్గొనటం, ఓటు వేయటం, ప్రపంచానికి భారతదేశ కీర్తి కిరీటం యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో తెలియచెప్పటం ఇది శుభపరిణామం. ఇక ఓటు వేయని మహానుభావులు వీళ్ళందరికీ కూడా మహాత్ములు కాబట్టి వారికి గల్లీలో కూడా విగ్రహాలు పెట్టి సన్మానం చేసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చెడ్డ విషయం ఎక్కడ ఉంటో దాన్ని ఖండించాలి, మంచి విషయం ఎక్కడ ఉంటే దాన్ని పెంపొందించాలనే పెద్దలు చెప్పిన చిన్న చిన్న వాక్యాలు కూడా వాళ్ళకి అర్థం కాకపోవడం అనేది చాలా దురదృష్టం. ఈ విషయంలో వారందరికీ కూడా చక్కటి సద్బుద్ధి ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఇటువంటి బిల్ పాస్ అయిన సమయంలో దేశభక్తులందరూ, సమాజ హితం కోరే ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో వేడుకలు చేసుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇటువంటి చక్కటి తీర్మానాలని పార్లమెంట్ సాక్షిగా రూపొందిస్తూ ముందు సాగుతున్న నా దేశము, నా పార్లమెంటు, నా ప్రధాని నరేంద్ర మోడీ గారికి అనేక శుభ ఆశీర్వాదాలు, మంగళాశాసనాలతో భారత్ మాతకి జై. మీ శివస్వామిజీ.